వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా సింపుల్గా రసం పొడి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా 2 టొమాటోస్ని తీసుకొని బాగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో ఇలా 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 3 చింతపండు రెబ్బల్ని వేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని తుంపుకున్న ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గ్యాప్ లో నేను ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని యాడ్ చేసుకున్నాను. దీనితో పాటే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిరియాలని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసం అనేవి బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లో వేసేసుకోవాలి. దీనితో పాటే మీ టేస్ట్ కి సరిపోయేంత ఉప్పుని చూసుకొని రసంలోకి యాడ్ చేసుకోండి. ఇలా మనం ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయినా సిమ్ లో పెట్టుకొని వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చారు అనేవి మంచి వాసన వస్తూ ఉంటుంటాయి. ఆ టైంలో మీరు ఒక ప్యాన్ ని తీసుకొని కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోండి. దీంట్లో మనం 2 ఎండుమిర్చిని వేసుకొని 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు అన్నిటినీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక నేనైతే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. అలా కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాక రసంలోకి తాలింపుని వేసేసుకోవాలి. మీకు నచ్చితే తాలింపులో ఇంగువని కూడా వాడచ్చు. ఇలా మనం తాలింపుని రసంలోకి వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే వీటితో పాటే ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి. లేదంటే ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మనం ఎంతో సింపుల్గా ఈజీగా రసం పొడిని లేకుండా రసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా రసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.